ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయోధ్యలో రియల్ బూమ్, వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు, దూసుకెళ్తున్న స్టాక్స్. పెరుగుతున్న కరోనా, 201 మందికి పాజిటివ్. కుతుబ్షాహీ సమాధుల వద్ద 13 దేశాల ప్రతినిధులకు సీఎం వెందు. బారస అవినీతి విషయంలో కాంగ్రెస్ కు సహకరిస్తాం, బండి సంజయ్. నందమూరి నారా కుటుంబాలను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదు, కేశినేని చిన్ని. ఇక బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య నగరం ముస్తాబవుతోంది. జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. అయోధ్య అంటే కేవలం ఆధ్యాత్మిక నగరి మాత్రమే కాదు, త్వరలో ఎంతో మందికి పొట్టని నింపనున్న అన్నపూర్ణగా మారబోతోంది. అయోధ్య ప్రారంభోత్సవంతో ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ భూమి ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. తద్వారా వందల సంఖ్యలో కంపెనీలు అయోధ్య చుట్టుపక్కల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తాయన్నారు. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్పష్టం చేశారు. ఇలా భవిష్యత్తు ఆశలు అయోధ్యలోనే వివిధ రంగాలపై పడుతోంది. వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులతో ఇక్కడ మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి. ఇక రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బుధవారం 201 మందికి పాజిటివ్ గా నిర్ధారణ కాగా బెంగళూరులో 121, తుముకూరులో 14, మైసూరులో 10 మందికి కాగా మిగిలిన జిల్లాల్లో అంతకులోపు కేసులు నమోదయ్యాయి. 257 మంది డిశ్చార్జ్ కాగా ఒకరు మృతి చెందారు. 974 మంది చికిత్సలు పొందుతున్నారు. కాగా కొత్త వేరియంట్ తో పెరుగుతున్న కేసులలో ఆందోళన వద్దని వైద్యులు అంటున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి కళ్యాణోత్సవం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వార్ల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. ఉత్సవ మూర్తులను మంత్రి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషన్ రావు, ఎంపీపీ అనిత, సర్పంచ్ ప్రమీల, ఎంపీటీసీ సరోజన, అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కానీ చెల్లి స్వామికి ఎంతసేపు అట్లనే ఉండాలి. మా ఎంబడి రావాలి మీరు. లక్ష 10 లక్షలు, కోటి 10 కోట్లు, అద్భుతం, నిర్భుతం, శలగా, శంకం మహాశంకం, భూరి మహాభూరి, శలగా శ్రీ వీరభద్ర దీన జనాశ్రవణ అద్దు మహద్దు లాభం శనగా ఒక్కొక్కటి తీసి లేకపోతే అట్లా కాదు. ఒక్కొక్కటి తీసి ఇచ్చేవాడి అందరికి ఒక్కొక్కటి ఇచ్చేసి అట్లనే తీసి ఇచ్చేసి ఒకరొకరు రాబాబు
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలో భక్తుల కొంగు బంగారమైన కొత్తకొండ వీరభద్రస్వామి జాతరకు ఆలయం ముస్తాబవుతుంది. వీరన్న బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతిని పురస్కరించుకుని నేడు 10న సాయంత్రం స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై జాతర ఈ నెల 18న స్వామివారి గ్రామ పర్యటనతో ముగుస్తుంది. ఇప్పటికే భక్తజన సందోహంతో కనుల పండుగగా జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వేదిక ముస్తాబైంది. కళ్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమర్పించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరపల్లి మండలంలో హన్మకొండ జిల్లా ఈ రోజు నుంచి 10వ తారీఖు ఈరోజు బుధవారం రోజు బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈరోజు సాయంత్రం 6:20 కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ఇంతకుముందు ఒకటిన్నర సమయంలో శంకు పూజ కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమం భాగంగా ఈరోజు సాయంత్రం స్వామివారి కళ్యాణం, రేపు 11వ తారీఖు గురువారం రోజు త్రిశూల పూజ, ఉపశనితి పారాయణము, 12వ తారీఖు శుక్రవారం రోజు వాస్తు పూజ, 13 నాడు లక్ష బిల్వారోచన, 14 భోగి పండుగ, 15వ తారీఖు ఉత్తరాయణ పుణ్యకాల మకర సంక్రాంతి బళ్ళు తిరిగే కార్యక్రమం, 16 మంగళవారం నాగవెల్లి పుష్పయాగం, 17 బుధవారం నాడు త్రిశూల స్నానం, 18 ఉదయం 4 గంటలకు అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇట్టి బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా నిర్వహించబడుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కళ్యాణం రోజు దాదాపు భక్తులు ఒక 4-5 వేల మంది భక్తులు పాల్గొంటారు. మరియు రేపు ఎల్లుండి 11, 12 కొంచెం భక్తులు తక్కువ ఉంటారు. మిగతా 5 రోజులు మొత్తంగా ఒక 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొంటారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయబడినాయి. మరియు వచ్చే భక్తులు ధర్మదర్శనం ఉన్నది, మరియు శీఘ్ర దర్శనం, మరియు ప్రత్యేక దర్శనం. శీఘ్ర దర్శనం 100 రూపాయలు, ప్రత్యేక దర్శనం 50 రూపాయల టికెట్. ధర్మదర్శనం నిర్వహించబడుతున్నది. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా సెలవు పందిళ్ళు మరియు నీటి సదుపాయం, వచ్చే భక్తులకు సరిపడా తీర్థ ప్రసాదం, లడ్డూలు, పులిహోర తయారు నిర్వహించబడినది. మరియు ఇట్టి కార్యక్రమంలో ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా మన హుస్నాబాద్ శాసనసభ్యులు మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి సూచనల మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయబడినవి. మరియు కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా అందరి అధికారులకు సూచనలు ఇచ్చారు. అందరి అధికారుల సహకారంతో జాతర సమన్వయంగా పరుచుకొని విజయవంతంగా నిర్వహిస్తాము. మరియు ఈ పోలీస్ బందోబస్తు సిపి గారు పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా నిర్వహించున్నారు. మరియు మన ఎరగతుర్తి సిఐ గారు, చుట్టుపక్కల సబ్ ఇన్స్పెక్టర్స్ అందరి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. మరి ఈ జాతర కొత్తకొండ చుట్టుపక్కల 4 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి ఎక్కడ వెహికల్స్ అక్కడ ఆపేసి భక్తులకు ఎలాంటి ఆటంకాలు కూడా నిర్వహిస్తున్నాము. మరియు ఈరోజు కళ్యాణ మహోత్సవం సందర్భంగా వచ్చే భక్తులకు అన్నదాన సౌకర్యం కూడా నిర్వహించబడుతున్నాము. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్య శాఖ వారు మరియు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పారిశుద్ధ్య కార్మికులు అన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ బ్రహ్మోత్సవాలు సమర్థవంతంగా నిర్వహిస్తాం కోరుచున్నాము. మరియు ఈ దేవాలయం వచ్చే భక్తులకు కరోనా సందర్భంగా కరోనా సంబంధించి మాస్కులు ధరించి రాగాలని కోరనేది. కావున అందరికీ వచ్చి సంతోషంగా దర్శనం చేసుకుని తీర్థ స్వీకరించాలని కోరుతున్నాను. ఓం నమో భగవతే వీరభద్రాయ నమః. హన్మకొండ జిల్లా భీమదుల మండలం కొత్తకొండ గ్రామంలో వెలిసిన శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయం అతి ప్రాచీనమైనది. ఇది కాకతీయుల కాలం చేత నిర్మించబడినటువంటి ఆలయం. శ్రీ స్వామివారు మొదట కొండపైన వెలిసినాడు. కొంతమంది కుమ్మరి వాళ్ళు కొండపైకి వెళ్ళి వారికి కావాల్సిన కర్ర తీసుకొని చూసేసరికి ఎడ్లు బండ్లు మాయమవుతాయి. ఆ రోజు కుమ్మరి వాళ్ళంతా కొండంతా గాలించి అలసిపోయి నిద్రించడం జరుగుతుంది. ఆ రోజు స్వామివారి వల్ల కళలో ప్రత్యక్షమై కింద ఉన్న ఆలయ నన్ను కనుక ప్రతిష్టాపన చేసినట్లయితే మీ ఎడ్లు బండ్లు యథాస్థానంలో ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్వామి ఆజ్ఞ ప్రకారంగా కొండపై నుంచి స్వామివారిని తీసుకుని వచ్చి కింద ఉన్న ఆలయంలో ప్రతిష్టాపన చేయడం ఉంది. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా కుమ్మరి వాళ్ళ బండ్లు తిరిగిన తర్వాత వేరు బండ్లు ఇక్కడ తిరగడం జరుగుతుంది. అది భోగి నాడు బండ్ల కార్యక్రమం ఉంటుంది. అదే రోజు నాడు దక్షిణ పుణ్యకాలం పోయి ఉత్తర పుణ్యకాలం నాడు అంటే 15వ తారీఖు మకర సంక్రాంతి రోజు నాడు మొదలవుతుంది. కాబట్టి ఆ స్వామివారికి ఉత్తర పుణ్యకాలం అంటే అన్ని రోజులలో ఉత్తర పుణ్యకాలం మహాశ్రేష్టమైనది, ఇష్టమైన రోజు వీరభద్ర స్వామికి. ఆ రోజు నాడు ఉత్తర ద్వారం గుండా వచ్చి అందరూ దర్శనం చేసుకొని వారి యొక్క కావలసిన కోరికలు తీర్చుకోవడానికి మొక్కుకుంటే సకల దోషాలు, రుణబాధ, శక్తిబాధ పోతే నమ్మకం చేత ఆ రోజు లక్షలాది మంది వచ్చి దేవుని దర్శించడం జరుగుతుంది. అదేవిధంగా తెల్లవారి 16వ తారీఖున త్రిశూల స్నానం, తర్వాత ఇక్కడ అగ్నిగుండాల కార్యక్రమం 18వ తారీఖు నాడు ఉదయం 4 గంటలకు అగ్నిగుండ కార్యక్రమం జరుగుతుంది. అందులో వేలాది మంది భక్తులు నడిస్తే వాళ్ళ యొక్క శారీరక బాధలు, తర్వాత అన్ని బాధలు నశిస్తాయని చెప్పేసి ప్రగాఢ నమ్మకం. ఆ రోజు సాయంత్రం 18వ తారీఖు నాడు సాయంత్రం స్వామివారి యొక్క గ్రామ ప్రజతోటి ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి. నేటి కళ్యాణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. కంచనపల్లి రాజన్న దేవాలయ ప్రధాన అర్చకులు. చెప్పండి. ఓం నమో భగవతే వీరభద్రాయ. కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం. ఇక్కడ ప్రతి సంక్రాంతికి జనవరిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రాల్లో కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం ఒకటిగా విరాజిల్లుచుంటుంది. ఇక్కడ 10 నుంచి 18 వరకు నవహానికంగా 9 రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అందులో మొదటి రోజున 10వ తారీఖు నాడు స్వామివారికి మొదటగా సేవతో వెళ్ళి గుట్ట వద్ద స్వామివారి వేసిన కొండ వద్ద పుట్టమన్ను తీసుకొచ్చి అంకురార్పణ చేయడం జరుగుతుంది. అలాగే శంకు పూజ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మనకు స్వామివారి యొక్క ముందట కోనేరు భాగంలో అక్కడ మహామండపంలో శ్రీ భద్రకాళ సమేత వీరభద్ర స్వామి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడికి చాలామంది చుట్టుపక్కల వాళ్ళ గ్రామంలో వచ్చి స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు, కంకణము, స్వామివారి అక్షంతలు తీసుకొని స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారు. అలాగే మనకు 14 నాడు భోగి, 15 సంక్రాంతి, అలాగే 18 నాడు ఉదయం మబ్బుల 4 గంటలకు అగ్నిగుండాలు, సాయంత్రం గ్రహ పర్యటనతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మీ పేరు చెప్పండి. నా పేరు కంచనపల్లి శరత్చంద్ర శర్మ, కొత్తకొండ వీరభద్ర దేవాలయం అర్చకుడు.
ఓం నమో భగవతే వీరభద్రాయ నమః. హన్మకొండ జిల్లా భీమదుల మండలం కొత్తకొండ గ్రామంలో వెలిసిన శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయం అతి ప్రాచీనమైనది. ఇది కాకతీయుల కాలం చేత నిర్మించబడినటువంటి ఆలయం. శ్రీ స్వామివారు మొదట కొండపైన వెలిసినాడు. కొంతమంది కుమ్మరి వాళ్ళు కొండపైకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కర్ర తీసుకొని చూసేసరికి ఎడ్లు బండ్లు మాయమవుతాయి. ఆ రోజు కుమ్మరి వాళ్ళంతా కొండంతా గాలించి అలసిపోయి నిద్రించడం జరుగుతుంది. ఆ రోజు స్వామివారి వాళ్ళ కళలో ప్రత్యక్షమై కింద ఉన్న ఆలయ నన్ను కనుక ప్రతిష్టాపన చేసినట్లయితే మీ ఎడ్లు బండ్లు యథాస్థానంలో ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్వామి ఆజ్ఞ ప్రకారంగా కొండపై నుంచి స్వామివారిని తీసుకుని వచ్చి కింద ఉన్న ఆలయంలో ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా కుమ్మరి వాళ్ళ బండ్లు తిరిగిన తర్వాత వేరు బండ్లు ఇక్కడ తిరగడం జరుగుతుంది. అది భోగి నాడు బండ్ల కార్యక్రమం ఉంటుంది. అదే రోజు నాడు దక్షిణ పుణ్యకాలం పోయి ఉత్తర పుణ్యకాలం నాడు అంటే 15వ తారీఖు మకర సంక్రాంతి రోజు నాడు మొదలవుతుంది. కాబట్టి ఆ స్వామివారికి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే అన్ని రోజులలో ఉత్తర పుణ్యకాలం మహాశ్రేష్టమైనది, ఇష్టమైన రోజు వీరభద్ర స్వామికి. ఆ రోజు నాడు ఉత్తర ద్వారం గుండా వచ్చి అందరూ దర్శనం చేసుకొని వారి యొక్క కావలసిన కోరికలు తీర్చుకోవడానికి మొక్కుకుంటే సకల దోషాలు, రుణబాధ, శక్తిబాధ పోతే నమ్మకం చేత ఆ రోజు లక్షలాది మంది వచ్చి దైవాన్ని దర్శించడం జరుగుతుంది. అదేవిధంగా తెల్లవారి 16వ తారీఖున త్రిశూల స్నానం, తర్వాత ఇక్కడ అగ్నిగుండాల కార్యక్రమం 18వ తారీఖు నాడు ఉదయం 4 గంటలకు అగ్నిగుండ కార్యక్రమం జరుగుతుంది. అందులో వేలాది మంది భక్తులు నడిస్తే వాళ్ళ యొక్క శారీరక బాధలు తర్వాత అన్ని బాధలు నశిస్తాయని చెప్పేసి ప్రగాఢ నమ్మకం. ఆ రోజు సాయంత్రం 18వ తారీఖు నాడు సాయంత్రం స్వామివారి యొక్క గ్రామ ప్రజతోటి ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి. నేటి కళ్యాణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. కంచెనబిల్లి రాజన్న దేవాలయ ప్రధాన అర్చకుడు. కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఈ సందర్భంగా కాటిపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉంటాయని, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారులందరూ ప్రజల వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. పార్టీలు ఏదైనా దాన్ని రాజకీయం చేయవద్దని, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. కొత్తపల్లి దేవలక్ష్మి, భట్టు లక్ష్మి, అపర్ణ, కవిత, కృష్ణవేణి, అక్కాపుల సునీత, పురం లక్ష్మి, కృష్ణాబాయ్, భారతీబాయ్, లక్ష్మీబాయ్, కళావతి, మోతెలత, గుగ్లోత్ సోని, లక్ష్మి, జనగామ జ్యోతి, కే అనసూయ, ముంతాజ్, షహలియా బేగం, రేష్మా బేగం, रियाना बेगम, मोहम्मद आबेदा, अल्लूबी, दाना and Abdul Rafi. नेहा नाजिमा, जुमाला स्वप्ना, నిత్యం ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ నేనున్నానంటూ గడప తట్టి అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 59వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అల్వాల్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద భారీ ఎత్తున కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి సంబరాలు చేశారు. సంబరాలు అంబరన్నంటాయి.
అన్ననే ఒక బ్రాండ్. హనుమంత్ అన్న అంటే ఒక బ్రాండ్. ఆయనకు పార్టీలు గీటీలు అతీతంగా ఆయన ఎప్పుడైనా ప్రజల మధ్యలో ఉండే మనిషి. ఆయనకు 100 ఏళ్ళ ఆయుష్ మరియు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఎల్లకాలం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరియు మా నాయకులు 133, 134, 135 నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నకు జన్మదిన శుభాకాంక్షలు మన డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు గారిది 58వ జన్మదిన వేడుకలు అల్వాల్లో 3 డివిజన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 3 డివిజన్లో మన సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు అందరూ పాల్గొన్నారు. మేము ఈ సందర్భంగా ఒకటే మల్కాజ్గిరి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో హనుమంతరావు గారు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వ పరంగా రావాల్సిన పథకాలు కానీ లేకుంటే అందాల్సిన పథకాలు కానీ ఎవరికైనా కానీ ప్రజలకు మన హనుమంతరావు గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ 6 గ్యారెంటీలు కానీ ప్రజలకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ హనుమంతన్న ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారి అన్నగారి జన్మదినం సందర్భంగా 3 డివిజన్లు కూడా ప్రతి చోట కేక్ కట్ చేసి ఘనంగా అన్నకు జన్మదిన శుభాకాంక్షలు అల్వాల్ సర్కిల్ తరఫున అందరూ అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే అన్న బర్త్డే సందర్భంగా అన్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఉన్న 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. డివిజన్లో పండుగ వాతావరణం ఉంది. చాలా ఘనంగా చేశారు. ఇంకా హనుమంతరావు ఇంకా వారి వారి ఇంకా ఈ జన్మదినం అంతా వచ్చారు. మనం దేవుడు ప్రార్థన చేస్తున్నాము. లాంగ్ లీవ్ ఎంహెచ్ఆర్ అన్న, లాంగ్ లీవ్. జై హనుమంతరావు, జై హనుమంతరావు. అయోధ్యలో రియల్ బూమ్, వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు, దూసుకెళ్తున్న స్టాక్స్. పెరుగుతున్న కరోనా, 201 మందికి పాజిటివ్. కుతుబ్షాహీ సమాధుల వద్ద 13 దేశాల ప్రతినిధులకు సీఎం వెందు. బారస అవినీతి విషయంలో కాంగ్రెస్కు సహకరిస్తాం, బండి సంజయ్.
నందమూరి నారా కుటుంబాలను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదు. కేశినేని చిన్ని. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి RKL TV.